వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి గల్లీలో అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్న చిన్న వీధులతో సహా అటువైపు పట్టణాల్లో పల్లెల్లో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా చేసుకునే పండుగ వినాయక చవితి అనే చెప్పాలి. ఈ వినాయక చవితిని పండుగను పురస్కరించుకొని ప్రస్తుతం మనం లాల్ దర్వాజా దగ్గర ఉన్నాము. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా దగ్గర ఉన్నాము. ఈ లాల్ దర్వాజా దగ్గర మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే శ్రీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దాదాపు చాలా పెద్ద మండపం, అంటే సినిమా సెట్టింగ్కి వేసిన సందర్భంగా చాలా పెద్ద మండపం అయితే తయారు చేశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా వీరు ఇలాగే చేస్తారని అయితే మాత్రం ఇప్పటికే నిర్వాహకులు చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బయట నుంచి ఒక కాశీ టెంపుల్ని చూసుకున్నట్లు మనకి ఊహాగానం, అంటే కాశీ టెంపుల్ ఏ విధంగా ఉండనుందో అదే విధంగా ఇక్కడ లాల్ దర్వాజా దగ్గర అయితే మాత్రం వినాయకుడి మండపం తయారు చేశారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ లాల్ దర్వాజాలో ఈ వినాయక మండపం చాలా పెద్ద రీతిలో, అంటే దాదాపు సినిమాకి వేసిన సెట్టింగ్ రూపంలో ఈ లాల్ దర్వాజాలో గణేష్ మండపాన్ని అయితే తయారు చేశారు. అసలు ఈ మండపం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇందులో ఎటువంటి వినాయకుడు, అంటే ఎన్ని ఫీట్ల వినాయకుడు కొలువు తీరై ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహాన్ని వీళ్ళు ప్రతిష్ఠిస్తున్నారు అనేది మాత్రం నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. రైట్, ప్రస్తుతం మనం ఈ వేల్ చందులాల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం లోపల ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు లోపలికి వెళ్దాం. వినాయకుడు ఏ రూపంలో కొలువు తీరై ఉన్నాడు, అదేవిధంగా ఎటువంటి సెట్ వేశారనేది మాత్రం చూద్దాం. మనం చూసారు కదా, కాశీ విశ్వనాథుని టెంపుల్ రూపంలో ఇక్కడ కొలువు తీరై ఉన్నాడు. మరీ ముఖ్యంగా విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒక సినిమా సెట్టింగ్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో అదే విధంగా దాదాపు ఇక్కడ సూపర్, అంటే భక్తులను ఆకట్టుకునే విధంగా అటువైపు చెట్ల నుంచి, అంటే ఇటువైపు సెట్టింగ్లు, వాటర్ ఫ్లోటింగ్ కానీ లైటింగ్ కానీ వీటన్నిటిని చూసుకున్నట్లయితే మనకు ఒక సినిమా సెట్టింగ్ రీతిలోనే ఉంది. అదే విధంగా కాశీలో ఎటువంటి వాతావరణం, ఎటువంటి ఆహ్లాదకరం ఉంటుందో అదే విధంగా ఇక్కడ చుట్టుపక్కల, అంటే ఈ మండపం అయితే తీర్చిదిద్దారు. అంటే ఎన్ని రోజులు పట్టింది, అలాగే మండపం ఈ విధంగా రావడానికి ఎంతమంది కృషి చేశారు, వీటన్నిటిని అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చూసారు కదా, గణేష్ ఈ వినాయక మండపం యొక్క కొలువు తీరిన శ్రీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దాదాపు 22 ఫీట్ల ఎత్తులో ఈ గణనాథుడు అయితే కొలువు తీరై ఉన్నాడు. అంటే ఈ ప్రత్యేక ఓల్డ్ సిటీలో బిల్ చందులాల్ అంటేనే ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఏర్పరచుకుంది. ఈ చందులాల్లో ఆధ్వర్యంలో, అంటే దాదాపు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ భారీ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు రోజు రోజుకి కూడా అంటే పెరుగుతూ వస్తుంటారని అయితే మాత్రం ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనతో పాటు ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎన్ని రోజుల తర్వాత వినాయకుని నిమజ్జనం ఉండనుంది అనేది మాత్రం నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు విష్ణుమూర్తి అండి. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? గత 45 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఈ సంవత్సరం 46వ సంవత్సరం ఇది. అంటే ఇంత పెద్ద రీతిలో, అంటే దాదాపు ఒక సినిమాకి వేసిన సెట్టింగ్ రూపంలో ఇలా డెకరేట్ చేయడానికి అంటే ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది కార్మికులు శ్రమించారు? గత 15 రోజుల నుంచి సెట్టింగ్ చేయడానికి టైం తీసుకుంది. దీనికి ముఖ్య కారకుడు సెట్టింగ్ వేయడానికి శివప్రసాద్ జైస్వాల్ అని చెప్పి ఉన్నాడు అనమాట. ఆయన చేస్తున్నాడు ఇది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నారు? అంటే సంవత్సరానికి భక్తులు పెరుగుతూ వస్తున్నారా? సంవత్సరం భక్తులు పెరుగుకుంటూ వస్తున్నారు. ఇంకేంటంటే 45 సంవత్సరాల నుంచి చేసినాము. ఇది 46వ సంవత్సరం ఇది. అంటే ఈ గణనాథుడికి ఒక లడ్డు వేలం పాట కానీ ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయి? ఈసారి ఏం లేదండి, అంటే ఏసారి లేదు, ఇప్పటి వరకు చేయలేదు. అంటే ప్రతిరోజు ఎన్ని రోజుల పాటు ఈ గణనాథుడు కొలువు తీరై ఉన్నాడు? నిమజ్జనం ఏ రోజు ఉండబోతుంది? నిమజ్జనము 6వ తేదీకి చేయబడుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ తీర్థప్రసాదాలు ఇవ్వబడతాయి. అంటే రోజుకి సుమారు ఎన్ని వందల మంది వచ్చి భక్తులు దర్శించుకుంటారు? నియర్లీ 8,000 to 10,000 వస్తారు డైలీ. అంటే నవరాత్రులను పురస్కరించుకొని ప్రతి ఒక్క రోజు భక్తులు వస్తూనే ఉంటారు అన్నమాట. రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. వాళ్ళకి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. డిఫరెంట్ ఏరియాల నుంచి వస్తుంటారు కదా. అంటే వచ్చే భక్తులు మీరే చెప్తున్నారు వందల సంఖ్యలో వేల సంఖ్యలో వస్తుంటారని. వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సౌకర్యాలన్నీ కలిగించేలా ఉన్నాయా? అన్ని సౌకర్యాలు కలిగించాము. ఇక్కడ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. అది అంటే ఈ బయట కూడా లైన్ మెయింటైన్ చేస్తాము. ఆడవాళ్ళకు వేరు, మగవాళ్ళకు వేరు. అంటే ఈ శ్రీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ గణనాథుడికి ఒక ప్రత్యేకత ఏంటి? అంటే వినాయక చవితి అంటేనే ప్రతి ఒక్క గల్లీలో అన్ని చోట్ల ప్రతిష్ఠిస్తారు. మీ ఒక గణనాథుడి ఒక ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఇక్కడ ఈ గణనాథుని మూలాన ప్రతి ఒక్కరు బాగుపడిన వాళ్ళే ఉన్నారు. మేము చేసినప్పటి సంది ప్రతి ఒక్కరు భోగభాగ్యాలతో ఐశ్వర్యంతో ఉన్నారు. చూశారు కదా,
దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా ఈ భారీ గణనాథుడు కొలువు తీరై ఉన్నారని ఇప్పటికే నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే కాశీలో ఎటువంటి ఆహ్లాదకరం ఎటువంటి వాతావరణం ఉంటుందో అదే విధంగా ఇక్కడ సెట్ను కూడా రూపొందించారు. అంటే దాదాపు 15 రోజుల నుంచి కూడా ఎంతోమంది కార్మికులు శ్రమించి ఆ భక్తుల సందర్శనార్థం అంటే వచ్చేవారికి ఇది ఒక కాశీ అట్మాస్ఫియర్ కలిగించేలా అంటే కాశీలో వెళ్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యమే ఇక్కడికి వస్తే వస్తుంది అనే నమ్మకంతోనే వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఇక్కడైతే ఆ సెట్ను రూపొందించారు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పర్యావరణానికి సంబంధించి కూడా అంటే పచ్చటి మొక్కలను కూడా ఇక్కడ పెట్టారు. అదేవిధంగా అంటే దాదాపు మొత్తం మీద కనుక ఇది ఒక సినిమా సెట్ని తలపించేలానే ఉంది. అదేవిధంగా ఇక్కడ భారీ గణనాథుడు మరీ ముఖ్యంగా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే భారీ గణనాథుడు దాదాపు 22 అడుగుల మేర నవరాత్రులను పురస్కరించుకొని ఇక్కడ ప్రతిరోజు కూడా గణనాథుడికి పెద్ద ఎత్తున పూజలు చేస్తారని ఇప్పటికే నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అదేవిధంగా రోజుకి 8,000 నుంచి 10,000 మందికి పైగా భక్తులు కూడా వస్తుంటారని అలాగే ఆ భక్తులు కూడా వీళ్ళు 8,000 నుంచి 10,000 మందికి పైగా ఇక్కడ భక్తులు దర్శించుకుంటారని కూడా చెప్పారు. చెప్పండి సార్, అంటే మరీ ముఖ్యంగా దీని యొక్క కార్యకర్తల పేరేంటి, అంటే వీళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా కార్యకర్తల పేరు పటేల్ సదానంద్ యాదవ్, శ్యామ్ తపాడియా, నర్సింగ్ ప్రసాద్ జైస్వాల్, విష్ణుమూర్తి, కేబి ఖన్నా, నారాయణ సాడా, రాము, దత్తు కాశీకర్, ఇక మిగతా అందరు కార్యకర్తలు ఉన్నారు. రైట్, చూశారు కదా, ఇంతమంది పర్యవేక్షణలో శ్రీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 22 అడుగుల ఎత్తు మేర భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. నవరాత్రులను పురస్కరించుకున్న అనంతరం నిమజ్జనం కూడా ఎంతో ఆహ్లాదకరంగా భక్తుల మధ్య సజావుగా సాగిపోతుందని అయితే మాత్రం నిర్వాహకులు చెప్పుకొచ్చారు. కాబట్టి మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.